దినం నడుతున్నది. 3 రోజుల పొద్దు గడచి ఆనాడు అనుకున్నది పాపదేవి ఈ అడవిడ్డ నేను దాస్తాను. మరి రేపటి కల్లా భగవంతుడు కల్లా తెలుసు నా కడబండి నా గర్భన కొడుకో బిడ్డో జన్మించితే నా గర్భన కొడుకుల బిడ్డల మీద నా కన్న పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవ్వలేని బిడ్డ మీద ప్రేమ తక్కువ అయితే అవ్వలేని బిడ్డ అగమైపోతాయి. మరి నా గర్భన కొడుకులు నాకు వద్దు, నా కడుపుల బిడ్డలద్దు కొడుకులద్దు. నా కడుపు వండదని ఆశ కొట్టేసుకుంటుంది బాబాదేవి. మరి అడవిల్లని చదువుకుంటే ఈ బిడ్డ నా బిడ్డ రేపటికల్లా మంచాల పడితే గంజిపోయేదా? నేను వచ్చిన రోజు ఈ బిడ్డ అవుతాను అరేదా? ఈ బిడ్డను మించిన వాళ్ళు నాకు కొడుకులద్దు, నాకు బిడ్డలద్దు. మరి నేను అనుకుంటే నా కడుపు అనేది ఎట్లా? నా కడుపు వండద్దని ముత్తరాతి వాడల్లా జోడికి దండం పెట్టి నాయన నా గర్భాన కొడుకు నాకు బిడ్డ కలగత్తురా. నీ దగ్గర ఉన్న వరములతోటి ఆకు భద్ర నా గర్భానకున్న వంద పోయి అన్నదే. పిల్లలు రాకుండా తల్లి రామరఘురామో అప్పుడు వాడి బిడ్డను బాధ కట్టుకుని కంటి కడ పాపలేదు వాడి బిడ్డను రాసుకుంటారు. ఈ బిడ్డ నాకు దిక్కు అయ్యో పచ్చి బాలు తల్లి కన్నా తల్లి నమ్మవద్దురా కథకన్నా తల్లి నమ్మవద్దురా అంతటేగా కన్ను బిడ్డరా అరవిందా బాల పెరుగుతున్నా మరి కన్న తల్లి ఇంత నిత్యమాల్లో అంటే కాకి నమ్మకుంటా గడ్డము నమ్మకుంటా కంటికి కనపాప రైతుగా బిడ్డ రాస్తున్నదా? అయ్యో కరుగుడా వినలే విన అమ్మాయి ఉన్నదే కూడా కలుగుతున్నది. తల్లి ముందుగా బిడ్డ తమ 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 వారు రేత ఉన్నా మరి అంటే ఆడాలి బిడ్డ అమ్మ
తిన్న నాటి మాటలు వచ్చిరాల మూటలు ఉడికి ఉడికి నన్ను ఒళ్ళు చేత ఉంటుందో ఆ తండ్రి పిల్లల మాట అందరుమ్మా అంటే పెట్టాటే ఒకటి 4 5 బిడ్డ పెరుగుతున్నా 5 బిడ్డ పెరుగుతున్నా బిడ్డ అన్ని నువ్వే అంటే నువ్వే అంటే నేను ఎప్పుడు వాడాలి బిడ్డ సందు సందు జరగట్టుకోవాలి మమ్మీ నేను దప్ప పెద్దవాడి అయినకు కూర్చున్న పెట్టి చెప్పి కొడుకుని వేస్తాను బాగా ఓకే నాది కట్టాను ఎడిపోతాను మనం ఇవాళ శుక్రవారం అక్కడికి శుక్రవారం అయ్యాలా అవును ఎడిపోదాం మరి బడి పోయి చదువు నేర్చుకోవాలి ఇవాళ నేను పోను పో ఎందుకురా శుక్రవారం నేను పోనే పోను ఎందుకు నేను ఆదివారం పోతా ఆదివారం హాలిడేస్ కాదు బిడ్డ ఆదివారం హాలిడే అయితే 2 శనివారం పోతా ఆ రోజు తెలివే అయినా కానీ చదువుకుంటే వస్తుంది చదువు వచ్చినాక నౌకరు వచ్చినాక పెళ్లి చేసినాక పిల్లలు పుట్టినాక వాళ్ళకి పెళ్లి చేసినాక ముసల్దానైనాక చచ్చదానికి చదువు ఎందుకు మరి బిడ్డ చదువుకున్నదత్తో చదువుకోకుండా దత్తో అంతేనా అయితే చదువుకున్నాం తప్పది చదువుకున్నాం బిడ్డారా రమ్మని పలక బలమాన బిడ్డ జరిగించింది మరి బిడ్డ అంటే మాత్రం విద్య బుద్ధి నేర్చుకోవాలి విద్య లేని వాడి వింత బదులు చదువు లేని వాడి సవలతులబోతు లేని వాడి ఎవరతో నిలబోతు అక్షర గ్రామే తన అక్షర మార్గం విద్య నేర్చుకోవాలి చదువుకున్న వ్యక్తి దేశానికి తెచ్చి అన్నారు విద్య లేని వాడు 2 కళ్ళు లేని బుద్ధివానితో సమానం అన్నారు విద్యారా బల్ల విద్య నేర్పిస్తాను ఆ బిడ్డను తోలుకొని అయ్యో నా పల్లె అందాలు చూసిన నా పల్లె అందాలు ఎత్తల్ల పుట్టనల్ల బలుగునల్ల గడ్డనల్ల పిక్కిన కాకుల మధ్య పక్కున సీత బలము పిలుపు అయ్యో ముంగడి కళ్ళని లేపి మంగ బదలగాని ముందు ముట్టకుండా అయ్యో నా బల్లె అందాలు చూసిన కళ్ళ కూడా మెరుగని గొల్ల కుటుంబమని చల్ల వాళ్ళు పుడితే నల్ల మేక పిల్లల అయ్యో నా పల్లె అందాలు చూసిన బిడ్డ తోడుకొని అమ్మవారు వారా తొడపరాని మరి తల్లి పాపల వేపల వెడిగి వస్తారమ్మా అయ్యో పల్ల వెడిగి వస్తారమ్మా గతయం పల్లు దేవా బల్ల వెడిగి చూడవయ్యో అమ్మా పాపదేవి వచ్చినావు నా బిడ్డ చదువు చెప్పనని వచ్చిన ఏది నీ బిడ్డ ఇగో ఏం పేరు రూపరాణి మరి నువ్వు నాకు దండం పెడితే నీ బిడ్డ మంది దండం పెడతా బిడ్డ మమ్మీ ఇదే అంగిత బిడ్డ నేను గురువు నమస్కారం అయితే మందికి దండం పెడతాను బిడ్డ సాగు దండం పెడితే వస్తుంది సాగు దండం పెట్టి వస్తారని వీళ్ళ దండం పెట్టాం అనుకో ఫోన్గా మనిషికో 100 రూపాయలు ఓట్ల డిమ్మికి అయితే అని వీళ్ళకి పెడతాను ఇంకో అర్ధగంట అయితే ఆ సంతులు ఇద్దరు ముఖాలు కొడతారు పోతున్నారు సంతులు చెడిపోతే ఆయన మన పత్తెలుకోరాదా వడ్లు నింపుకోరాదా నమస్తే
సార్ రంగే సార్ పోరి పొరగాలు పడికి తీట పొరగాలు వస్తారు. ఓ మమ్మీ ఈ బల్ల నేను చదువుకొని సార్ గుడ్లు పెద్దగా ఉన్నాయి కనుగుడ్లే అది ఎట్లుంటే నీకేది బిడ్డ చదువు ఎట్లా మనకు అసలునే కదా ఎప్పుడు అప్ప చెప్పిందో పనిలోనా మళ్ళీ ఏడేళ్ళ బిడ్డ ఇస్తారు ఇక తరుబరాని కన్నా తండ్రి డాల్నాయుడు అనుకున్నాడు. అరే ఇప్పటికి నా పెన్నం చచ్చిపోయి 7 ఏళ్ళు అవుతాను. 7 ఏళ్ళ వచ్చి నాకు ఇది ఏమారటం పొయ్యి మీద గమ్ము పెట్టుకొని పొయ్యి కింద కట్టెలు పెట్టుకొని ఉప్పు ఉప్పు అని మూసుకుంటా కళ్ళ నిండా పొగరిందంగా నేను అన్నం ఆడుకొని తింటాను. నాకు ఇది ఏమారటం. అరే మంత్రి కనుక మాటరా ఇప్పుడు నా పెన్న చచ్చిపోయి 8 ఏళ్ళు అవుతాండి. 7 ఏళ్ళు కడతాను. 7 ఏళ్ళ వచ్చి పొయ్యి మీద గంజు పెట్టుకొని పొయ్యి కింద కట్టెలు పెట్టుకొని ఉప్పు ఉప్పు అని ఊదుకుంటే అన్నం అనుకొని తింటాను. నీ బల్బు నీ మట్టి నీ కావురం ఎందుకు లేకపోతే మీకు 2 కొడుకులు నీ కోడలు ఉన్నది మీ బిడ్డ సరఫరా ఉన్నది ఆ పాతవాళ్ళు కాడి వాళ్ళు నీకు అన్నవాడి పెట్టరా నీ బట్టలు వింటరా నువ్వు ఎందుకు బాగుపడలే పాతవాళ్ళ కాడిగో. అరే నువ్వు ఒక్క మాట అన్నావు నీకు 2 కొడుకులు ఉన్నారు కోళ్ళ పాపదే ఉన్న నీ బిడ్డ నన్ను పాతమాల కాడివో నీ చెయ్యి నువ్వు ఎందుకు కాల్చుకొని తింటావా అన్నావు. నువ్వు అన్నట్టు నేను పోతే అవగానే నువ్వు ఇచ్చే పోరున్నది దాని మొక్క పిడాత నేను పిడాతాను. కానీ వారి కనొక్క మాట నా కొడుకుల చేతి అన్నం తిన్నాక కోడదాని చేతి గంజిదానికి ఎందుకు రాయి తన భూమి మీద కొడుకుల చేతి అన్నం తిన కొడదాని చేతి గంజి రాగా కొడుకుల చేతి అన్నం తిన్నాక కోడదాని చేతి గంజి తాగినాక ఈ భూమి మీద తను ఉండేందుకు లేకెందుకు నేను కొడుకుల చేతి అన్నం తింటానా కొడదాని చేత గంజి తాగుతానా దాని కానీ ఒక్క మాట నా ఈడేమన్నమైందా తోడేమన్నమైందా పెళ్లి మీద అరే ఎక్కడికి పెడతారా పెళ్లి అంటే పెద్ద పెళ్లి అంటే 4 నాలుగులు ఎక్కుంటారు. ముందర ఒక్కరు కొండ పడతారు వెనక గోవింద గోవింద అది కావాలంటే ఛానల్ కావాలి. నీకు నీకెందుకు నీకెందుకు అరే పెళ్లి చేసుకుంటాడు సాదాగా బదాలు కానీ ఇస్తాడు. అరే మొగోడు చక్కదాకా పెళ్లి కొడుకే నాకింత పెళ్ళం ఉంటే నాకు అన్నం వండి పెడుతుంది నా భర్త వెండుద్ది వారి నా చేయి నేను కాల్చుకుంటే నాకు తిప్పలైతే కానీ వారి కత్తి కంకణం కట్టుకొని బాలకు పాచంగా కట్టి నాకు లెక్క చేసి కరాండి 4 రాజ్యాలు తిరుగుడు తిరిగి ఇగో ఈ కత్తి పట్టుకపోయినారు కత్తి కంకణం కట్టు
బాలకు భాషం కట్టి నాకు లగ్గం చేసుకురాలి. పోయా మరి చెక్కతే కానీ ఇప్పుడు ఈ పోటీ పడతప్పుడు దిగిన ఫోటో అప్పుడు 10th క్లాస్ మరి బందోబస్తున్నప్పుడు మంచిగున్నారు. అరే కానీ ఒక్క మాట, నాకింత అండి పెట్టాలి, దాన్ని చేసుకురాలి. ఇగో మిమ్మల్ని చూడవచ్చు, నాకు నమ్మతలేదు. నేను దానికి అండి పెడతాను చేయకూరి, నాకింత అండి పెడతాను చేయి, కానీ నేనే దానికి అండి పెడతాను చేయకూరి. నీకు అండి పెడతాను తీసుకొస్తాం అనుకున్నారు. మరి రాజు దాగా గొడవట్టుకున్నారు. రాజు కడంగా పట్టుకొని ఖచ్చితంగా బాలబాజీ గడి పెళ్లి చేసుకుని వస్తామని రామ 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 మా ఊరు మనుషులు లెక్క మీరు లేరు. మీ ఊరు ఎక్కడా, మీ పల్లె ఎక్కడా? రాజ్యం అట్లా అట్లా పప్ప అందుకని మూడే మీద బిడ్డ. అదే పెళ్లి సంబంధం వచ్చినాడు కూర్చొని మాట్లాడరు బిడ్డ. కూర్చోరు 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 కూర్చోర్రా కూర్చోర్రా కూర్చొని మాట్లాడరు. కానీ బిడ్డ మరి శివరాత్రి నగరం, నా పేరు శివరాంతరాలు, నా భార్య పేరు సీతామహాలక్ష్మి, నాకు ఒక బిడ్డ ఉన్నది సుకన్య. 7 గంటలతో లగ్గం చేద్దామని అనుకున్నా. కానీ మీరు ఎవరు? ఢిల్లీ నగరం. మీ రాజు పేరు ఏం పేరు? రాజు పేరు డాల్నాయుడు. ఏనా ఫోటోలు తెచ్చిరా? అరే పొలగాడు బ్రహ్మాండంగా ఉన్నారు. మరి చేసుకునే నా బిడ్డ, నా బిడ్డ కూడా నచ్చాలి కదా. పెళ్లి సంబంధం వచ్చింది, పొలగా నచ్చని చేద్దామని అనుకుంటాను. ఫోటో చూడు. అప్పుడు ఆ ఫోటో విజయ్ బాల రూపురేఖ చూడు అన్నారు. ఆ డాల్ ఆయన చిత్రపటం చూసి ఆ బిడ్డ రూపురేఖ చూసి ఎంత ముద్దు ఉన్నది.
ఇంద్రుడా చంద్రుడా కాంతుల జయంతుల రతి దేవర్త మనవడు అంతకన్నా అందగాడు వాడు కూర మీదల వాడు ములుగు మీదల ముద్దులయ్య రెండు ముగ్గుల వాడు పదార వల్ల బంగారు 1000 రూపాయల వాడు